ఓకే ఓకే శ్రీనివాస్ గారు, చెప్పండి. ఏంటి డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి రాహుల్ గాంధీ కామెంట్ మీద వస్తున్న రియాక్షన్? అది పూర్తి స్థాయిలో ఆయన ఇక్కడ ఫంక్షనింగ్ కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి పాలసీస్, బ్రిటిష్ ఆర్మీ నుంచి ఇండియన్ ఆర్మీ ఎవాల్వ్ అయింది. ఆ బ్రిటిష్ ఆర్మీ నుంచి వస్తున్నటువంటి సిస్టమ్ ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఐ థింక్ ఏదో రకంగా లైమ్ లైట్ లో ఉండాలి, ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తే గనక నేషనల్ మీడియాలో ఉండొచ్చు అనేటువంటి ఒక ఎజెండాతో చేసినటువంటి కామెంట్ లా కనిపిస్తుంది. అది రీజన్ ఏంటి అంటే అండి, మేము ఆర్మీలో జాయిన్ అయిన వెంటనే మాకు నేర్పించేది ఏంటి అంటే నో కాస్ట్, నో రిలీజియన్, నో క్రీడ్ అండ్ నో రీజన్, ఇలాంటివన్నిటిని కూడా దూరం పెట్టి మమ్మల్ని ట్రైన్ చేస్తారు. మీకు ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు ట్రైనింగ్ కి వెళ్ళిన వెంటనే వాళ్ళు టీ ఆఫర్ చేస్తారు. ఆ టీ ఆఫర్ చేసినప్పుడు అందరూ కూడా సీనియర్స్ అందరూ కూడా వచ్చి ఈ కొత్తగా జాయిన్ అయినటువంటి ట్రైనీస్ అందరినీ కూడా ఒక లైన్ లో కూర్చోబెడతారు. ఒక మగ్గులో టీ ఇస్తారండి. ఆ మగ్గు నిండా కూడా టీ ఇచ్చి ఒక పర్సన్ ఒక సిప్ చేసి దాన్ని పక్క పర్సన్ కి ఇవ్వాలి, దాన్ని తడక్కుండా అదే ఎంగిల్ తాగాలి అందరూ కూడా. అంటే అక్కడ నేర్పించేది ఏంటి అంటే అప్పర్ కాస్ట్ అని గాని, లోయర్ కాస్ట్ అని గాని, లేకపోతే వాళ్ళు పలానా రీజన్ నుంచి వచ్చారని గాని, మేము ఆంధ్ర, మేము తెలంగాణ, లేకపోతే మేము ఉత్తర భారతదేశము, అందరూ తాగాలండి. అంటే అక్కడ నేర్పించేది ఏంటి అంటే ఇక్కడ మనకి వేరియస్ రాజు పేద ఇట్లా తారతమ్యం లేదు, నువ్వు పేద, నువ్వు ఈ కులం ఆ కులం అని లేదండి. అటువంటిది ఏమీ లేకుండా నేర్పిస్తారు. అలాగే మాకు అక్కడ ధర్మస్థల్ అని చెప్పేసి మందిర్ పెరిడ్ అంటాం మేము. ఎవ్రీ సాటర్డే ఒక రోజు డిసైడ్ చేస్తారు. ఆ రోజు ఏంటి అంటే అక్కడ దేవుడి ఫోటోలు ఉన్నప్పుడు అన్ని రిలీజియన్స్ కి సంబంధించినటువంటి ఫొటోస్ అక్కడ ఉంటాయి. అలాగే అన్ని ఇప్పుడు గురుబాని చదువుతారు, హిందువులకి సంబంధించినటువంటి వేద మంత్రాలు చదువుతారు, అలాగే బైబిల్ చదువుతారు. అలాగా అన్ని రిలీజియన్స్ కి సంబంధించినటువంటివి అక్కడ ఈవెన్ ఖురాన్ కూడా చదవడం అనేటువంటి జరుగుతుందండి. సో ఇలాగా ఆర్మీ ఇస్ ద ప్లేస్ మనకి క్యాస్ట్ గానీ రిలీజియన్ గానీ దేనికి ఇవ్వరు. అయితే ఇక్కడ జాట్ రాజ్పుత్ అని చెప్పేసి అన్నారు. ఎస్, ఇట్స్ వెరీ రైట్. ఇప్పుడు రాజపుతానా రైఫిల్స్ అనేటువంటి దాంట్లో రాజపుత్తుల యొక్క శాతం ఎక్కువగా ఉండొచ్చు. కానీ సెలక్షన్ ప్రాసెస్ దగ్గరికి వచ్చేసరికి ఆర్మీ జనరల్ గా సెలెక్ట్ చేయడం గానీ, లేకపోతే లెఫ్టినెంట్ జనరల్, మేజర్ జనరల్, చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, ఇలాంటి సిడిఎస్ పోస్టులు సెలెక్ట్ చేసినప్పుడు చాలా పిరమిడికల్ షేప్ ఆఫ్ సెలెక్షన్ ఉంటుందండి. మనకి బేస్ లో ఒక 3000 మంది ఆఫీసర్స్ ఉన్నప్పుడు అక్కడ 3000 మంది ఆఫీసర్లలో కల్నల్స్ అయ్యేటువంటి వాళ్ళు కేవలం ఒక 500 మంది మాత్రమే. కల్నల్ నుంచి బ్రిగేడియర్ అయ్యేటువంటి వాళ్ళు కేవలం 250 మాత్రమే. ఆ తర్వాత మేజర్ జనరల్స్ అయ్యేటువంటి వాళ్ళు ఒక 50 మంది మాత్రమే. ఆ తర్వాత లెఫ్టినెంట్ జనరల్స్ అయ్యేటువంటి వాళ్ళు ఒక 25 మంది మాత్రమే. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ జనరల్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యేటువంటి వ్యక్తి ఒక్కరు మాత్రమే అండి. ఇంతటి పిరమిడికల్ షేప్ ఉన్నటువంటి ఈ సెలక్షన్ ప్రాసెస్ లో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఆర్మీ ఆల్వేస్ రన్స్ ఆన్ సిస్టమ్స్. మాకు ఎస్ఓపిస్ ఉంటాయండి, స్టాండింగ్ ఆర్డర్స్ ఫర్ పీస్ అండ్ స్టాండింగ్ ఆర్డర్స్ ఫర్ ఫీల్డ్. అలాగే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మేము ఎప్పుడూ కూడా పర్సన్ మీద నడవము, సిస్టమ్ మీద నడుస్తామండి. అలాగే మాకు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో పర్సనల్ సర్వీసెస్ పాలసీస్ ఉంటాయి. అంటే ఏ రెజిమెంట్ లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉండాలి ఏంటి అనేటువంటి దాని మీద ఏదన్నా అది డెసిషన్ తీసుకుంటే గనక ఆ డెసిషన్ అనేటువంటిది ఒక పాలసీలలో తీసుకుంటారు తప్ప ప్రమోషన్ విషయంలో రిజర్వేషన్స్ అనేటువంటి లేనటువంటి ఏకైక సర్వీస్ ఏమన్నా ఉంది అంటే అది మన ఇండియన్ ఆర్మీ అండి. ఇండియన్ ఆర్మీలో మీకు ప్రమోషన్స్ లో గానీ, లేకపోతే వేరియస్ డిపార్ట్మెంట్లు ఇంటర్నల్ టెస్ట్ లో గానీ, ర్యాంకింగ్ ప్రమోషన్స్ లో గానీ రిజర్వేషన్ అనేటువంటిది లేదు. మరి 1-2 కులాలు మాత్రమే ఎందుకు టాప్ పోస్ట్ చేరుకుంటాయని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు? అది దానికి రీజన్ ఏమన్నా ఉందా? అది ఇప్పుడు మనం ర్యాండమ్ సెలెక్షన్ లో ఇప్పుడు జరుగుండొచ్చండి, అది కాకతాళీయం కావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాస్ట్ ని హైలైట్ చేస్తున్నారు, రాజ్పుత్ క్యాస్ట్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళని హైలైట్ చేస్తున్నారు. మేబీ దే గాట్ ద బెటర్ ఆపర్చునిటీస్ బికాస్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, ఏదైనా కావచ్చండి, ఒక రీజన్ అయి ఉండదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అక్కడ కూడా క్యాస్ట్ అని చూస్తే మెరిట్ దెబ్బతింటే దేశమే దెబ్బతింటది.
ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ లోనే మనం ఒక పాయింట్ క్యాచ్ చేయాలండి. ఇక్కడ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఎందుకు వస్తున్నారు అని ఆలోచించడం ప్రారంభిస్తే అందులో ఒక ఆన్సర్ కనిపిస్తుంది. ఏంటి అంటే ఈసారి సెలెక్ట్ అయ్యేటువంటి వ్యక్తిని లోయర్ క్యాస్ట్ ని సెలెక్ట్ చేయాలి. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయం అండి. కారణం ఏంటి అంటే అక్కడ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అనేటువంటి వ్యక్తి ఎంటైర్ ఇండియన్ ఆర్మీని కంట్రోల్ చేయవలసి ఉంటుంది. He has to take the instructions from the PMO office and president అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంతలా నడిపించవలసినటువంటి వ్యక్తి క్యాస్ట్ బేస్డ్ గానో లేకపోతే వేరే రిలీజియన్ బేస్డ్ గానో కాంప్రమైజ్ అయ్యి అక్కడ మెరిటోరియస్ గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రమోట్ చేయకుండా క్యాస్ట్ బేసిస్ గా వేరే వ్యక్తిని ప్రమోట్ చేస్తే అక్కడ ఫోర్సెస్ లో ఉన్నటువంటి మొరాల్ దెబ్బతింటుంది, ఎస్పిరిట్ డీకోర్ అనేటువంటి దెబ్బతింటుందండి. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా అక్కడ ఆర్మీ సెలక్షన్స్ అనేటువంటివి క్యాస్ట్ ప్రసక్తి రాదు. అక్కడ ఉన్నటువంటి వాటిని తీసి మనం వాటిని వేరే విధంగా కానీ వర్గీకరించి కనుక చెప్పినట్టయితే దీని మీద పూర్తి అవగాహన లేనటువంటి సాధారణ ప్రజలు ఏమైనా దాన్ని నమ్మచ్చేమో తప్ప వాస్తవాలు గనక మమ్మల్ని అడిగినట్లయితే గనక అక్కడ క్యాస్ట్ కి ఏమాత్రం కూడా ప్రాధాన్యత అనేటువంటిది లేదండి. ఇది కేవలం కాంట్రవర్షిని తీసుకొచ్చేటువంటి విధంగా ఈ విధంగా చేయడం ప్రమాదం, దేశానికే ప్రమాదం. మీరు ఆపరేషన్ సింధూర్ లో చూశారు, మనం ఏ విధంగా అక్కడ ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నది వేరియస్ రిలీజియన్ కి సంబంధించినటువంటి వ్యక్తులు పాల్గొన్నారు. అక్కడ ఏ కాస్ట్ పాల్గొన్నారు అనేటువంటిది మేము ఎప్పుడు చూసుకోలేదు. అక్కడ పాల్గొన్నది రెడ్డా, కమ్మ, కాపా, లేకపోతే రాజపుత్త, సౌత్ ఇండియనా, లేకపోతే అహిరా, లేకపోతే ఎవరు అనేటువంటి విషయాన్ని మేము ఎప్పుడు చూసుకోలేదే. అక్కడ చూసుకున్నది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ లో ఎవరైతే ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ చేయగలరో, ఎవరికైతే అవకాశం కల్పిస్తే గనక ఖచ్చితమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తారో వాళ్ళందరినీ అక్కడ ఆపరేషన్ లో సెలెక్ట్ చేయడం జరిగింది, పంపించడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ లో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. నన్ను అడిగితే గనక ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ అనేటువంటిది మేబీ పొలిటికల్ అట్రాక్షన్ గెయిన్ చేయడానికి కావచ్చు, లేకపోతే వేరే వేరే ఉద్దేశం కావచ్చు, కానీ ఇది మాత్రం ఏం మాత్రం కూడా వాస్తవం కాదండి. ఓకే ఓకే ప్రియా చౌదరి గారు ఏం విన్నారు కదా రాహుల్ గాంధీ